హాయ్ అండి. మేమైతే తోటలోకి వచ్చాము. చూడండి స్నేక్. ఇది కట్లపాము. చాలా పొడుగునుంది. మొక్కల్లో అసలు కనబడట్లేదు. నేను రేగిపళ్ళు కోసుకోవడానికి అయితే వచ్చాను. సడన్గా చూశాను అనమాట నేను. ఇదిగోండి ఫాస్ట్గా ఎలా వెళ్తున్నా. అటు వెళ్ళింది. ఇదిగోండి రేగిపళ్ళు చూడండి ఎంత బాగున్నాయో, ముగ్గాయి. ఇదిగోండి చాలా టేస్ట్ ఉన్నాయి. ఇప్పుడైతే స్వీట్గా ఉన్నాయి. ముగ్గిపోయాయి కదా. ఇదిగోండి రేగి చెట్టు, చిన్న చెట్టు అయినా కూడా చూసారా ఎంత చక్కగా ఎంత పెద్ద కాయ కాసిందో. రేగి చెట్టు వల్ల చాలా ఉపయోగం ఉంది. మనకైతే చాలా కాయలు ఇస్తుంది. అదండి చూసారా. అదిగోండి కాయ అయితే ముగ్గింది, తుంపేస్తున్నాం. చూసారా కాయని. రేగి పండు. ఇవైతే చాలా పెద్ద కాయలు. మరి ఎందుకనో చిన్నగా కాస్తున్నాయి. నేనైతే వీటికి ఎలాంటి కెమికల్స్ అయితే వేయటం లేదు. అందువల్ల ఏమో నాకైతే తెలీదు. కాకపోతే చాలా టేస్ట్ ఉన్నాయి. మన దొడ్లో పండినవి చిన్నవైనా పెద్దవైనా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. చూసారా. ఇదిగోండి జామకాయ. ఇది చిలక కొట్టేసినట్టుంది. కొట్టలేదు, బాగానే ఉందలరా. చూసారా. చూడండి ఎంత బాగుందో జామకాయ. జామ పండు. మా తోటలో స్టార్ ఫ్రూట్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఎంత పెద్ద కాయలు వచ్చాయో చూడండి స్టార్ ఫ్రూట్స్. ఇంతకుముందు ఎప్పుడు కాస్తాయి అంటూ ఉన్నాను. ఇప్పుడు కాసింది. నాకు బోరు కొట్టేసింది తిని. ఇవైతే చాలా పుల్లగా ఉంటున్నాయి. ఇవి జామకైతే చాలా బాగున్నాయి. మీకు ఈసారి జామ వీడియో కూడా పెడతాను. ఇదిగోండి కానీ ఈసారి కొంచెం తక్కువే. ఈసారి బాగా పడుతుంది. ఇదే కదా ఫస్ట్ టైం కాస్తాం. ఇదిగోండి మామిడి చెట్లకు కూడా పోతులు వచ్చాయి. చూసారా. ఇదిగోండి మామిడి పూత.